ఏమైంది? ఇంజిన్ బాయిల్ అయిందమ్మా. ఓహో. రేపు కొంచెం లేటుగా వస్తానమ్మా. అవును, మొన్న దారిలో కార్ రెడీ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాము? కారు రెడీ అయ్యి మనం బయలుదేరిన తర్వాత మీరు రైల్వే స్టేషన్ దగ్గర కారు ఆపమన్నారు. ఏ ఊరమ్మా ఇంట్లో చెప్పాలి కదా అంటే చాలా చిరాగ్గా ఏదో ఒకటి చెప్పు, చెప్పింది చేయిపో అన్నారు. సరే సరే, నువ్వు వెళ్ళు. రైల్వే స్టేషన్ ఏంటి, ఏ ఊరు వెళ్ళాను? అడుగు పెట్టిన వాతావరణం అనిపించింది. అన్నారయ్యా, మీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. వర్మకి దాస్తి ఉండి కూడా సొంత ఊరికి రోడ్డు కూడా వేయించుకునేది ఏమిటయా? మరీ ఇంత దారుణమా? బాగుంది, ఏం తెలియనట్టు మాట్లాడతావు. కొంపకు సున్నం కొట్టించడానికి మనసు ఒప్పదు, ఇంకా ఊరు రోడ్లా. మెల్లగా మాట్లాడరా బాబు, వాడి వసలే పాము చెవులు. ఏంటయ్యా మీలో మీరు గుసగుసలాడుకుంటూ వస్తున్నారు? ఏమీ లేదండి, ఆ భూపతి విషయం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ కిటికీ వేసే. చాలా దారుణం జరిగింది సార్. చాలా బాధేసిందయ్యా. తలలేని మొండని చూసి తట్టుకోలేక బయలుదేరొచ్చేసా. మన కుడి భుజం లాంటి పడిపోయాడు. హత్యకు ముందు రోజు ఫోన్లో మాట్లాడినప్పుడు గంజాయి తోటపై కంప్లైంట్ ఇచ్చినప్పుడు పని మీద ఉన్నానన్నాడు. స్టాక్ పంపించమని అడిగాను, పంపిస్తా అన్నాడు. అవే భూపతి ఆఖరి మాటలు. 2 ఎకరాలు పని చేసి ఉండొచ్చా? వాడి బోంద, వాడిని విరక్కొట్టించి ఎంక్వైరీ చేశా. వాడు కాదులే. మన పాండు ఎస్ఐ చెప్పిన మాట ప్రకారం ఆ వచ్చి మాయమైన అమ్మాయి కోలారంటున్నారు. కొంప తీసి మన బెంగళూరు సేటుగాడి పని చేయించలేదు కదా? ఆ సేటుగాడికి మనకి ఏ విధమైన వ్యాపార విరోధం లేదు. పైగా మనం చెప్పినట్టుగా మన నెంబర్ 2 వ్యాపారం చేసేవాడు వాడు కాదులే. ఏది ఏమైనా భూపతి హత్య విషయం మాత్రం తేలిగ్గా తీసేయటానికి వీల్లేదు. మన తరపున కూడా ఎంక్వైరీ పెడదాం. అవును సార్, మన వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేద్దాం సార్. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ సిటీకి వచ్చిన ఏసీపీ చాలా స్ట్రిక్ట్, ఎవరు చెప్పినా వినడు.
స్టాక్ తెప్పించేటప్పుడు పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే కొన్నాళ్ళు ఆపేద్దామయ్యా. అవును రోయ్, వాడు పెద్ద మెంటల్ గాడు, జాగ్రత్త. ఏ ఊరుకో. ఇది చూడండి, ఒరిజినల్ కన్నా ఎంత క్వాలిటీగా ఉందో. ఇది ఫారిన్ బ్రాందీ. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో 7,000 రూపాయలు పలుకుతుంది. దీన్ని కూడా మనం నెంబర్ 2 మార్కెట్ చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమయ్యా, ఇప్పుడు ఇది అవసరమా? లోపల పెట్టు. భలేవారు సార్ మీరు. అలా అంటారేంటండి? దీన్ని మనం నెంబర్ 2 మార్కెట్ చేసాం అనుకోండి, బాటిల్కి 4,000 మిగులుతుంది. వర్మ గారు చెప్పింది కరెక్ట్ అయ్యా. 7,000 రూపాయలు పెట్టి బాటిల్ ఎంతమంది కొంటారు? 1,00,000 మందిలో 100 మంది మాత్రమే కొంటారు. అందులో 70% 2 పెగ్గులు మాత్రమే తాగి మూత పెట్టి భద్రంగా బీరువాలో దాచుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్ మ్యాటర్, వదిలే. దానివల్ల లాభం కంటే తలనొప్పి ఎక్కువ. బేవర్సాగా తిరిగే మనల్ని బిజినెస్ మ్యాన్లుగా, పొలిటికల్ లీడర్లుగా మార్చిన వర్మ గారికి నువ్వు వ్యాపారం గురించి చెప్పడం చాలా తప్పయ్యా. పోనీలేవయ్యా, ఏదో వ్యాపారం ఇంకా పెంచడానికి సలహా ఇవ్వబోయాడు. సర్లేగానే ఆ కాంటాక్ట్ పని ఏమైంది? అదే ఈ వారమే ఢిల్లీ వెళదాం అనుకుంటున్నాను. ఆ పని పూర్తి చేసుకునే వస్తానండి. పెద్ద డీల్ ఇది, కరెక్ట్గా డీల్ చేయి. ఏమయ్యా గౌరీ, చూసావుగా భూపతి పరిస్థితి. ఇక ఆ అమ్మాయిల పిచ్చి మానుకో. ఎంపీ, ఆ పోతులు ఎస్ఐకి ఫోన్ చేయి. హలో ఏమయ్యా ఎస్ఐ, సార్, కూలీలు నోరు విప్పారా లేదా? మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యకుండా వీళ్ళని ఎరగదీస్తున్నాను సార్. రాత్రికల్లా ఎలాగైనా వీళ్ళ నోటితో నిజం చెప్పించి నేనే మీకు ఫోన్ చేస్తాను సార్. ఇది మన కేసు సార్, అంత తేలిగా వదలను. సర్లే, వాళ్ళు నిజం చెప్పే వరకు వాళ్ళని వదలొద్దు. ఓకే? ఏంటి లేవరా? భోజనాలు రెడీ, రండి. వస్తున్నాం పద. ఓ ఫుల్ తాగడానికి 3 గంటల మీటింగ్. రండి. వర్మ గారు, ఏంటయ్యా? మీ అబ్బాయి రవీంద్ర ఎక్కడ? ఆ అరుపులు వాడివేనయ్యా. ఆ రోజు నుంచి ఆ గది వదిలి వాడు బయటికి రాలేదయ్యా. వచ్చేసావరా? దిగు. చూసారా మన డ్రెస్ రియాక్షన్? సార్ మన డ్రెస్ కాదు సార్, మీ డ్రెస్. కుక్కలు నేను కూడా తోలేను సార్. సర్లే, డ్రెస్ చూడగానే రియాక్షన్ రాకపోతే జీవితంలో పైకి రావాలా? ఈ డ్రెస్ కి ఎంత రెస్పాన్స్ వస్తే మన బ్యాగ్ లో ఉన్న ఏ ఒక్క డ్రెస్ వేసుకున్నా ఈ ఏరియాలో ఒక్క కుక్క కనబడుతుంటండి. నోరు మూసుకొని పద. ఏంటి ఇక్కడ రాసింది? 1 గంటలో పాస్పోర్ట్ ఇస్తాడటండి. ఓహో, వెరీ గుడ్. నాకు తెలుగు రాదు కదా. ఇక్కడ ఎవరో ఓనరు? నేనే సార్. రండి సార్, ఏం కావాలి సార్? నా ఫోటోలు తీయాలి. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి సార్, ఏ సైజ్ కావాలో సెలెక్షన్ చేసుకోండి. సైజులతో సంబంధం లేదు బాబు, టైం సెన్స్ తో తీయాలి. ఆ లిస్ట్ ఇవ్వరా? మీరు అడిగిన టైంకే ఫోటోలు రెడీ చేస్తాం సార్. ఇదిగో లిస్టు, దాంట్లో చూసుకో. ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ తేడా లేకుండా తీయాలి. ఏంటి సార్ ఈ లిస్టు? చిల్లర సరుకు లిస్ట్ లా ఉంది. చిల్లర సరుకుల లిస్ట్ కాదయ్యా, మా గురుగారు జాతకరత్న మిడతంబుట్ల గారు ఇచ్చిన లిస్టు, నా జాతక లిస్టు. ఇది చూసి ఫాలో అయిపో, నేను టాప్ హీరో అయిపోతాను. ఈ ఆంధ్రప్రదేశ్ ని అల్లాడించేస్తాను. మీరు అల్లాడించడం ఖాయాలండి. మీ లిస్ట్ మీ ఫాలో అవ్వాలంటే మాకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది, అందుకు 500 ఎక్స్ట్రా అవుతుంది. 500 కాకపోతే ఇదిగో 600 తీసుకో. పొట్టేసిద్దరు ఎలా వసూలు చేస్తాం కదా. ఇదిగో నన్ను మాత్రం అందంగా తీయాలి. నేను టాప్ హీరో అయిపోయానుకో, నా పర్మనెంట్ ఫోటోగ్రాఫర్ నువ్వే. ఇక నేను అమెరికా దుబాయ్ అనుకో, ఆ పాస్పోర్ట్ బేరం కూడా నీకే ఇచ్చేస్తాను. పాస్పోర్ట్ అంటే ఆ పాస్పోర్ట్ కాదు, ఈ పాస్పోర్ట్. అంత సైజు సంతకం పెట్టండి. నేను పెద్ద సైజు వద్దు అనుకున్నాను. రాము పెట్టించండి సంతకం. రండి సార్, రండి కూర్చోండి. అదే సార్, ఇందాక మీకు పిలిచినప్పుడు తెలుగులోనే సంతకం పెట్టారు, చాలా ఆనందం వేసింది సార్. మన భాష అంటే మీకు ఎంత ప్రేమ, ఎంత గౌరవం. హ్యాట్స్ ఆఫ్ సార్. తీరా అటు 7 తరాలు ఇటు 7 తరాలు వేళ్ళు ముద్రలో పెట్టే వంశమయ్య బాబు వీటి. ఇంగ్లీష్ లో ఎలా పెడతాడు సంతకం? ఈ తెలుగు సంతకం ఈ మధ్యన ఎంతో కష్టపడి నేర్చుకుని పెడుతుంటే ఇప్పుడు అవసరం. అగే ఇలాగే దొరపాలి, దోమలు ఉంటాయి. తప్పుకో ఎట్రా. సూపర్ సార్, గెటప్ పదిరింది సార్. సూపర్ సార్. ఇదేం చూసే లోపల ఇంకా చాలా గెటప్లు ఉన్నాయి. ఏంటి వీళ్ళంత టోడ్ అవుదామనే?
వాళ్ళలాగా నేను అవును ఇందాక ఇచ్చానే లిస్టు అది కాదు నువ్వు ఫాలో అయిపోయావు అనుకో వీళ్ళందరూ నా పక్కన వచ్చేసారు ఏం చేస్తుంది. నువ్వు వెళ్ళి కెమెరా వేసుకోపో. వెళ్ళు. అదేం లేదు సార్, మీ గురుగారు పెట్టిన ముహూర్తాల లిస్ట్ ప్రకారమే మీరు ఫోటోలు దిగుతున్నారు. మీరు పెద్ద హీరో అవటం ఖాయం అంటారు. అదే జరిగితే మీ సినిమా రిలీజ్ రోజున 38 ఫ్రేమ్స్ లోను పొరపాటు నాది 50 రోజులు కానీ 100 రోజులు కానీ ఆడింది అనుకోండి, అన్ని టీవీ ఇంటర్వ్యూలోను తెలుగులోనే మాట్లాడి సార్ బాగుంటుంది. నో 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 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ ఇస్తా. అదేంటి సార్, పరభాష వాళ్ళు వాళ్ళ చిత్రాల గురించి కొంచెం కష్టమైనా తెలుగులోనే మాట్లాడుతుంటే మీరు తెలుగు వారయ్యుండి ఇంగ్లీష్ నేర్చుకొని మరీ ఇంగ్లీష్ లో మాట్లాడతానంటారేంటి సార్? తెలుగులో మాట్లాడేది కామన్, అదే ఇంగ్లీష్ లో మాట్లాడామనుకో ఒక్కడికి అర్థం కాదు. అంతేలేండి, యాంకర్ ఏమో తెలుగులో ప్రశ్నలు అడుగుతుంది, మీరేమో ఇంగ్లీష్ లో సమాధానం చెప్తుంటారు. ప్రశ్న అర్థమై సమాధానం అర్థం కాని ప్రేక్షకుడు ఛానల్ మార్చుకుంటాడు. అంతేగా? రెడీ సార్? రెడీ రెడీ సార్. అట్ట టైం తీస్తున్నా సార్. సరే నువ్వు వెళ్ళు. రెడీ రెడీ. ఒక్క నిమిషం. రైట్. ఒక్క సెకండ్ కొట్టకూడదా? చూడు పేపర్ చూడు, ఆ లిస్ట్ చూడు. చూస్తున్నా. రెడీ రెడీ చూస్తున్నా సార్. చూడు. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా సెకండ్ కూడా సార్. రెడీ. ఒక్క సెకండ్ కూడా సెకండ్ కూడా ఒక్క సెకండ్ కూడా జనరేటర్ లేదా? జనరేటర్ కాదురా, బయట కస్టమర్స్ వచ్చారు, వాళ్ళ పని చూసుకొని వచ్చి మీ అంత చూస్తా. ఎంత టెన్షన్ పెట్టారా, నిమిషాలు సెకండ్లు